వారసులుగా మమ్ము చేర్చితివి, దైవరాజ వారసులుగా మమ్ము చేర్చితివి. యేసయ్యా 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 నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా నా కొండ నీవేగా, అండ నీవేగా నా కొండ నీవేగా. కృపచేత మమ్ములను రక్షించితివి, అపరాధములన్నిటిని క్షమించితివి. కృపచేత మమ్ములను రక్షించితివి, అపరాధములన్నిటిని క్షమించితివి. విపరీత బుద్ధులను తొలగించితివి, విపరీత బుద్ధులను తొలగించితివి. నీ పాద సేవ చేయుటకు భాగ్యము చూపితివి, నీ పాద సేవ చేయుటకు భాగ్యము చూపితివి. యేసయ్యా 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 నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా నా కొండ నీవేగా, అండ నీవేగా నా కొండ నీవేగా. దిగజారిన మాయల కృప చూపితివి, పగబూనక మా పాపం క్షమించితివి. దిగజారిపోయెలను చూచితివి, పగబూనక మా క్షమించితివి. దిగులంతయు మా మదిలో తొలగించితివి, దిగులంతయు మా మదిలో తొలగించితివి. నీ జగమందు నీ జయము మాకు చూచితివి, ఈ జగమంతా నీ కృపను మాకిచ్చితివి. యేసయ్యా 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 నిండు మనసుతో ఆరాధింతును, అండ నీవేగా మా కొండ నీవేగా, అండ నీవేగా నా కొండ నీవేగా, అండ నీవేగా నా కొండ నీవేగా, అండ నీవేగా మా కొండ నీవేగా. నిండు మనసుతో మనం ఈరోజు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే మన దిగజారిన బ్రతుకులను మన ఎడల కృప చూపించిన. ఈరోజు నీవు దిగజారిపోతే నీకు ఎవరు తోడుగా ఉండకపోవచ్చు, నీ దరికి చేరకపోవచ్చు. నువ్వు దిగజారిపోతే వారి దృష్టిలో ఇంకా నీచంగా చీపుగా మనం కనిపిస్తాము. మన బ్రతుకులు వాళ్ళకి ఎలా ఉంటాయి అని అంటే ఘోరంగా వారికి కనపడుతూ ఉంటాయి. కానీ మరి దేవాది దేవుడు మనల్ని దిగజారిన మన పరిస్థితులను, దిగజారిన మన బ్రతుకులను, దిగజారిన మనలని దేవుడు ఏం చేస్తున్నాడు? దగ్గరికి తీర్చుకుంటున్నాడు. ఈరోజు నీ దగ్గర ఏదైనా లేకపోతే నేను నీ దగ్గరికి పిలిచేవారిగా కానీ, ఆహ్వానించే కానీ, ప్రేమించడంలో కానీ
వాళ్ళు విఫలమై ఉన్నారు. కానీ దేవాది దేవుడు మనకు జయాన్ని